హలో హలో, ఎవరండి? పని మనిషి కోసం ఫోన్ చేశానమ్మా. అవునా, చెప్పండి సార్. ఈ నెంబర్కి వాట్సాప్ ఉందమ్మా. ఉంది సార్. సరే, నేను వాట్సాప్కి లొకేషన్ షేర్ చేస్తాను. రేపు మార్నింగ్ లొకేషన్కి రండమ్మా. అలాగే సార్. సరేనండి. లత, ఓ లత, ఏం చేస్తున్నావు? బెడ్రూమ్లో ఉన్నానండి, వస్తున్నాను. ఎందుకు అట్లా కేకలేస్తున్నారు? మరేం లేదు, టీ కాఫీ ఏమైనా ఇస్తామో అని. సర్లే, నేను చెప్పిన పని ఏం చేస్తారు? అదే పని మనిషిని చూస్తానన్నారు కదా. చేశానుగా, వస్తుంది. 8:30కి రమ్మన్నాను. ఫోన్ చేసి మాట్లాడండి. ఇప్పుడే చేశాను, ఇంకొక అరగంటలో వస్తుంది. సర్లే, నేను టీ తీసుకొస్తాను, ఉండండి. అబ్బా, త్వరగా రాయే. అది త్వరగా ఇవ్వవు, ఇది కూడా త్వరగా ఇవ్వవు. ఎట్లాగే నీతో చచ్చిపోతున్నాను. ఏంటి అంటున్నారు? ఇదిగోండి, టీ తీసుకోండి. ఏంటి సంగతులు? మా వాడికి ఎందుకు పస్తులు ఉంచుతున్నావు? ఏంటి? నా బల్పంతో నీ పలకను ఎప్పుడు రాయిస్తావని. మీరు ఉండే కొద్ది కుర్రోళ్ళ తయారవుతున్నారు. నాకేం వయసు అయిందనే? నేను ఇంకా 25 years యంగ్ బాయ్ని. అవునా, మరి మీరు చిన్న పిల్లోడు. మరి ఎవరో వచ్చినట్టున్నారు. ఆగండి, నేను చూసేస్తాను. ఏమండి, పని మనిషి వచ్చింది. నమస్కారం సార్. బా, ఏముంది ఇది? నిన్న మీరు ఫోన్ చేసిన పని పిల్లని సార్. పని పిల్లవా? అట్లా లేవే. సార్, మీరు ఇంట్లో పని కోసమే కదా నన్ను పిలిచింది. ఇంకా ఏమైనా వేరే పని చెయ్యాలా? ఇంట్లో పని చెయ్యాలంటే 8,000, మీతో పని చెయ్యాలంటే 20,000 అవుతుంది. నాతో పని చేయాలంటే ఏ పని చేస్తావు? నా దగ్గర చాలా రకాల షేపులు ఉన్నాయి సార్. అవునా? నీ బాబును నా పాపతో ఎన్నిసార్లు పరిగెత్తించినా నా పాప అలసిపోదు సార్. ఒకవేళ అలసిపోయినా నా పాపను మీ చేతితో నెమ్మురుతూ నా బత్తాయి కాయలు నెమ్మదిగా ఒలుస్తూ దాని తొలను కొసరిగా వడ్డిస్తూ నా పాపను తడుముతూ అప్పుడప్పుడు బత్తాయి రసం పిండుకొని తాగిస్తుంటే, మళ్ళీ గుర్రం ఎక్కి సవారీ చేస్తుంటే మళ్ళీ స్వర్గపు అంచులను తాకి రావచ్చు సార్. బా, మంచి పికప్ గల బండి దొరికింది.
స్వర్గపు అంచులను తాకి రావచ్చు సార్. ఏమైంది? ఈ అమ్మాయి పనికొచ్చేలాగా లేదే. నేను మాట్లాడుతున్నాను కదే. ఏమండి, నేను పుట్టింటికి వెళ్ళొస్తానండి. మా అమ్మకి బాగాలేదు, వెళ్ళి చూసొస్తాను. సరేలే. పని మనిషి ఏది? వంటగదిలో వంట చేసుకుంటుందిలే. సరే అయితే నేను వెళ్ళొస్తాను. సరే. అమ్మయ్యా, వెళ్ళిపోయిందిలే. అమ్మగారు భోజనం చేసి చాలా రోజులైనట్టుంది. నీకెలా తెలుసు? అన్నీ అలా తెలిసిపోతాయి నాకు. అయ్యగారు ఇప్పుడు భోజనం చేస్తారా? చేస్తా.